బృహత్ చౌరాసి పరిక్రమ చెప్తుంది, పంచక్రోతి పరిక్రమ చెప్తుంది, నగర పరిక్రమ చెప్తుంది. 3 అద్భుత లింగములు ఉన్నాయి కాశీలో. అంటే కాశీని ఈశ్వరుడు త్రిశూలం మీద నిలబెడితే 3 ఖండములుగా ఏర్పడినది. కేదార ఖండం, విశ్వేశ్వర ఖండ, ఓంకార ఖండ, ఆ 3 ఖండాలకు అధిపతులు ఉన్నారు. వాళ్ళు తిరిగినంత మాత్రమున చే అలా ఆవిడ 1 కాదు 2 కాదు అనేకం చెప్తుంది. భైరవుల పరిక్రమ చెప్తుంది, మహారుద్రుల పరిక్రమ చెప్తుంది, నవదుర్గలు నవగౌరులు చెప్తుంది, ద్వాదశ ఆదిత్యులు చెప్తుంది, షోడశ విష్ణువులు చెప్తుంది. ఇలా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు, నవగ్రహాలు ప్రతిష్ఠించినవి. ఇలాగే మన పితృదేవతల కొరకు మనం ఇక్కడ తర్పణాలు వదిలేటువంటి అనేక తీర్థములు చెప్తుంది. అందులో మాతృకుండు, పితృకుండు, పిచాచకుండు, ఎన్ని తీర్థాలు చెప్తుందో. ఇలా 1 కాదు 2 కాదు కాశీ మొత్తాన్ని అవలీలగా చెబుతూ ఆవిడ ఒక యాత్ర ఉందండి కాశీలో, ఒక అద్భుతమైన యాత్ర. అది కూడా చెప్తాను వినని. అంటే ఆవిడ ఎవరికి చెప్పలే, ఆవిడే అలా అలా వచ్చేస్తుంది వాగ్భాటి. అది మనం కూడా ఒక్కొక్కసారి మనం ఎవరినైనా బాగా మాట్లాడే వాళ్ళని నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అనుకోండి, వాడు ఎంత చెప్పినా వెంటనే ఇలా మాట్లాడేస్తాడు నాలాగా. అలాగా అలా చెప్పిస్తుంది. ఆ వర్ణల కాశీ విశ్వనాథుని యొక్క అంగయాత్ర చెప్తుంది. ఆవిడ చెప్తుంది కాశీలో కొన్ని వేల కోట్ల శివలింగములు కలవు. అంటే మీకు నేను చెప్పాను, కాశీ ఖండం ప్రకారం 47,000 కోట్ల శివలింగములు కాశీలో ఉన్నాయి. ఎన్ని? 47,000 కోట్ల శివలింగములు. ఆవిడ అంటుంది కాశీలో గల 47,000 కోట్ల శివలింగములకు ఒక తల శివలింగం ఉంది. ఏమిటంటే కృత్తివాసేశ్వరుడు. ఇప్పుడు మనం ఒక 100 మందిని పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, అందులో మనం చెప్తాం అయ్యా ఈ ఫంక్షన్ మొత్తానికి ఆయన హెడ్, ఆయన తలకాయ, ఆయన అడగండి పోయి అంటాం కదా. అలా ఆవిడ చెప్తుంది కాశీలో ఉన్నటువంటి 47,000 కోట్ల శివలింగములకు తలలాంటి శివలింగము కృత్తివాసేశ్వరుడు. మొన్న వెళ్ళొచ్చాం కదా. అలాగే సమస్త లింగములకు అది శిరస్సు అంటుంది. అలాగే చెప్తుంది కాశీలో ఉన్నటువంటి అకార ఉకార మకార ఓంకారేశ్వరుడు ఉన్నాడు కదా. మీరు విశ్వనాథుని చూశారనుకోండి, విశ్వనాథుని యొక్క నుదురు ఆ కృత్తివాసేశ్వరుడైతే ఇక్కడ ఆయన 3 కొప్పుల్లా పెట్టుకో ఉంటాడు. పైన ఒక 3 జుట్టి, దాని మీద ఇంకొక 3 జుట్టి, దాని మీద ఇంకొక 3 ఉంటాయి. 3 కొప్పులు ఉంటాయి కదా. ఆ 3 కొప్పులే అకార ఉకార మకార శివలింగములు అని చెప్తుంది ఆవిడ. త్రిలోచనేశ్వరుడు ఇప్పుడు చెప్పాను కదా నేను. ఈ త్రిలోచనేశ్వరుడే ఈశ్వరుడు యొక్క 2 కళ్ళు. అందుకే మనం కూడా చూడండి, మన ఇక్కడ 100 మంది కూర్చొని ఉన్నాం అనుకోండి, ఎవరో మంచివాడో ఏదో చెప్తుంటే అందులో ఎవరు చక్కగా వింటున్నారో వాడిని పిలిచి వాడికి మంచి పొందిస్తారు, వాడికి ఆశీర్వాద రూపంలో. అలా ఈ త్రిలోచనేశ్వరు ఏం చేస్తాడట, ఎక్కడో ఉన్న వాడిని కూడా అరే ఇంకా ఎందుకు తిరుగుతావరా, 84 లక్షల జీవరాశులు జనన మరణ చక్రంలో ఇహపర బంధంలో ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు చేస్తావు, ఎంతమందిని కట్టుకుంటావు, ఇక రా అని తీసుకొచ్చి ముక్తిని మోక్షాన్ని ఇస్తాడు. ఎవరు? ఈ త్రిలోచనేశ్వర్ మహాదేవ్. ఈ త్రిలోచనేశ్వర్ మహాదేవుని ఏం చెప్తుంది ఇప్పుడు ఆవిడ? సాక్షాత్ ఈశ్వరి యొక్క 2 కళ్ళు ఆయన అని చెప్తుంది. అలాగే గోకర్ణేశ్వర్ భారభూతేశ్వర్, ఇక్కడ ఇంకొక 2 లింగాలు చెప్తుంది. గోకర్ణేశ్వర్ భారభూతేశ్వర్, అవి 2 ఏమనుకుంటున్నారు మీరు? అవి ఈశ్వరి యొక్క చెవులు. అర్థమవుతుందా? మనం చెప్పుకుంటుంటాము, మనకి భగవతంలో చెప్తారు సూర్య చంద్రుల అమ్మవారి యొక్క కర్ణాభరణములు అని చెప్తాము, లేదా కళ్ళు అని చెప్తాము. అలాగే ఇక్కడ ఈశ్వరుడికి 2 కళ్ళుగా ఉన్నారు, 2 చెవులుగా ఉన్నారు. ఎవరు అంటే గోకర్ణేశ్వరుడు, భారభూతేశ్వరుడు. అలాగే చెప్తుంది విశ్వేశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, ఈశ్వరుడు యొక్క దక్షిణ హస్త భాగములు. అంటే మీరందరూ రోజు కాశీ విశ్వనాథుడికి వెళ్తారు కదా, ఆ కాశీ విశ్వనాథుడు అలాగే అక్కడ అవిముక్తేశ్వరుడు కూడా ఉంటాడు. అవి 2 శివలింగాలు ఈశ్వరుడు యొక్క దక్షిణ భాగము యొక్క దక్షిణ చెయ్యి అని చెప్తుంది. అంటే ధర్మేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు మరొక చెయ్య అని చెప్తుంది. అలాగే కాళేశ్వరుడు, కపర్తేశ్వరుడు, వీరిరువురు ఈశ్వరుడు యొక్క పాదములు అని చెప్తుంది. జ్యేష్ఠేశ్వరుడు ఈశ్వరుడు యొక్క నడుము భాగము. అలాగే ఆది మహాదేవుడు మనకి త్రిలోచనేశ్వర మహాదేవుడు దగ్గర ఉంటాడు. ఈ ఆది మహాదేవుడు ఈశ్వరుడు యొక్క వెంట్రుకలట. అలాగే చంద్రేశ్వరుడు ఈశ్వరుడు యొక్క హృదయము. అలాగే శృతీశ్వరుడు, మనం ఇక్కడ చూడండి ఈశ్వరుని మీరు చూస్తే ఆయన ఒక ఆభరణం పెట్టుకున్నట్టుకంటే కొప్పిలో కట్టిగా ఉంటుంది కదా, ఆ ఆభరణమే శృతీశ్వరుడు.
మనము మన కృత్తివాసేశ్వరుడు దగ్గర ముందు వచ్చి నిలబడ్డాం కదా, అందరం భజన చేసుకున్నాము. అక్కడే కృత్తివాసేశ్వరుడు, వీరేశ్వరుడు, ఆత్మ వీరేశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడు యొక్క హృదయము, ఆత్మ అంటున్నాడు. అంటే మనం చచ్చిపోతే మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆత్మ, కానీ ఈ యొక్క ఆత్మ వీరేశ్వరుడే విశ్వనాథుడి యొక్క ఆత్మ. కేదారేశ్వరుడు మీ అందరికీ తెలుసు, కేదారేశ్వరుడు ఈశ్వరు యొక్క లింగము. అలాగే శుక్రేశ్వరుడు ఆయన యొక్క వీర్యము. ఇంకను 1000 కోట్ల శివలింగములు కలవు కాశీలో. అవి అన్నీ ఈశ్వరుడి యొక్క దేహముపై రోమములు, అంటే వెంట్రుకలు. మన శరీరంలో కూడా ఎన్నో వెంట్రుకలు ఉంటాయి, మనమే లెక్కేసుకోలేము, ఒక్కొక్కరికైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే కాశీలో కనబడుతున్నటువంటి 47,000 కోట్ల శివలింగములో కొన్ని ముఖ్యమైనవి చెప్పింది ఆవిడ, మిగతావన్నీ ఈశ్వరి యొక్క రోమములు. అంటే మనకి ఎవరైనా కాశీకి మొదటిసారిగా వచ్చారనుకోండి, వాళ్ళు అనుకుంటూ పోతుంటారు